ఇంకోటి చెప్తా, 6 నెలల కింద నా దగ్గర పేపర్ క్లిప్ ఉంది, ప్రతిదీ నేను అంటే నా ఫోన్లో ఉంది, చూపిస్తా. ఒక శునకం అంజలి గారు ఇదే కూకట్పల్లిలో ప్రదర్శనకు పెట్టారు, అందరు సెల్ఫీలు దిగారు. 20 కోట్లట అంజలి గారు కుక్క ధర. అయ్యో, 20 కోట్లు, నాట్ ల్యాక్స్, ఐ రిపీట్. మంచి విశ్వాసాన్ని ప్రకటించే మనిషికి స్నేహంగా ఉండే ఒక శునకానికి 20 కోట్లు ఉన్నప్పుడు, చరిత్రలో నిలిచిపోయి విశ్వశాంతి అంటే ఏంటి, ఎలా దాన్ని కాపాడుకోవాలి అనే ఒక గొప్ప ప్రయాణంతో చేసిన ఈ గ్రంథం 5 కోట్లు విశ్వశాంతికి, సమాజాన్ని ప్రేమించడానికి తక్కువ ఎక్కువ? అవునా? ఇది ఆలోచన. పైగా బహుశా మీరు నన్ను గ్యారంటీగా అడుగుతారు, అసలు ఎవరుగా ఉంటారు ఈ బుక్, మీరు రాశారు బాగుంది కానీ నాకు తెలుసు మీరు అడుగుతారు. అవునా? ఎందుకంటే మన ఇంటర్వ్యూలో మూల ప్రధానమైన అంతఃసూత్రం ఆ ఒక్క ప్రశ్ననే. బాగా చేశారు, రాశారు, బ్రహ్మాండం, 33 ఏళ్ళు, కానీ అసలు ఎవరుగా ఉంటారు అనేది. అయితే కొంటారా కొనరా అనేది పక్కకు పెడితే, అంటే ఖచ్చితంగా కొంటారు, నాకు ఆ విశ్వాసం ఉంది. చాలా చిన్న విషయం, పెద్ద విషయం కాదు. మనలో అంజలి గారు 4 రకాల మనుషులు ఉన్నారు సమాజంలో. ఒకటి, కోట్ల ఆస్తి సంపద ఉండి ఉదారంగా సమాజానికి అలా ఇచ్చేవాళ్ళు మహామహులు. అవునా? దైవాంశ సంభూతులు వాళ్ళు. 2, విపరీతమైన సంపద ఉంటుంది, వ్యక్తిగత కారణాలు వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళు సమాజానికి ఖర్చు పెట్టరు, అది వాళ్ళ ఎజెండా. అవును, ఏమో వాళ్ళకి ఇంకేముందో మనసులో, మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. 2వ కేటగిరీ, చాలా సంపద ఉంది, ఖర్చు పెట్టరు. 3, సమాజానికి ఏదన్నా చెయ్యాలి, డబ్బు లేదు. మనలో చాలా మంది అదే కేటగిరీ, ఏదో చేయాలి, డబ్బు లేదు. 4, 3 పూటలు కాదు కదా, 1 పూట 2 పూట కూడా తినడానికి తిండి లేని అభాగ్యులు. వాళ్ళు సమాజానికి ఇది చేయాలి అది చేయాలని మనం ఆశించవచ్చా? ఈ 4 కాకుండా 5వ కేటగిరీ ఉంది అంజలి గారు. ఏదో చేయాలి సమాజానికి, డబ్బు లేదు, అయినా ప్రాణం ఊరుకోదు. అందరూ కలిసి ఇందాక గనక లడ్డును 1,25,00,000 ఖర్చు పెట్టినట్టు అందరూ తలా ఇంత కంట్రిబ్యూట్ చేసి సమాజాన్ని గెలిపించే సజ్జనులు. మనకున్న దాంట్లో ఎంతో అంత చేద్దాం అన్న పాయింట్లో బాగా చెప్పారు. నేను ఒక దగ్గర చెప్పాను, ఒక పత్రికకి, ఒక 20 అంతస్తుల బంగ్లా తీసుకుందాం, కింద నుంచి చూస్తే మీకు అది ఇంజనీరింగ్ మార్వెల్, ఎట్లా కట్టాడు అసలు. అదే భవనాన్ని ఒక విమానంలోంచి ఇలా చూస్తే ఇంతే. అవునా? నేనేమంటానంటే, ఇందాక నేను చెప్పిన 5 కేటగిరీల మనుషులు ఉన్నారు కదా, మిగతా 4 కేటగిరీలను పక్కకు పెట్టండి. విపరీతంగా డబ్బుండి సమాజాన్ని ప్రేమించే మహామహులు ఉన్నారు కదా, నేనేం చెప్పాను, లక్షల్లో ఉన్నారు, 800 కోట్ల మందిలో లక్షల్లో ఉన్నారు కదా, నాకు కావాల్సింది ఒక్కరేగా. నేనేమంటున్నానంటే, నా అభ్యర్థన, అలా విమానంలోంచి చూస్తే భవనము ఇంత చిన్నగా కనపడ్డ మహామహుడి కోణంలో ఈ పుస్తకం ధరను చూస్తే, శ్రీనివాసాచారి గారు చాలా తక్కువేనండి, యువర్ కాన్సెప్ట్ ఈజ్ వండర్ఫుల్, వర్క్ బై ఏ హ్యూమన్ ఫర్ హ్యూమన్స్. అది జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు, చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్, చారిటీ. మరి నేను ఈ పుస్తకం రాశా, మన నా దగ్గర డబ్బు లేదు కదా పంచడానికి, నేనేం చేస్తున్నా, అక్షరాన్ని గ్రంథస్థం చేశాక ఏమో ఎవరో ఒక మహానుభావుడు చూసి, శభాష్ నేను తీసుకుంటాను పటు అంటాడు, రాత్రికి రాత్రి దాని వాల్యూ పెరిగిపోయా. అవునా? సో ఆ మనిషి దాన్ని అలా కొన్నాక అది ఇన్వాల్యుబులే కదా. మనం వీఆర్ ప్రూవింగ్ ఏ పాయింట్ ఏంటంటే, ఎస్, మనిషి కోసం మనిషి మొత్తం సమాజానికి అందజేయటం వల్ల ఎవరికి వాళ్లకు తోచినంత ఎంతో కొంత సమాజానికి హెల్ప్ చేయాలి. నేను ఇందులో ఒక ఎట్లయితే E=mc² అంటామో, రిలేటివిటీ ప్రిన్సిపల్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, విశ్వశాంతికి ఒక ఫార్ములా కనిపెట్టాను అంజలి గారు. ఏంటంటే రియా, దాని పేరు RIA, రియా. 3 పదాల ప్రారంభపు అక్షరాలు మ్యామ్ ఇవి, 3 ఆంగ్ల పదాల ప్రారంభపు అక్షరాలు. ఏంటిది? ఇది విశ్వశాంతికి ఫార్ములా, ప్రతి ఒక్కరికి నేను అందజేస్తున్నా. మరి రియాలో R అంటే రిఫ్లెక్షన్, ఆలోచన, I అంటే ఇంట్రోస్పెక్షన్, A అంటే యాక్షన్. రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్, ఈ ప్రారంభపు అక్షరాలే రియా. నేనేమంటానంటే, ఒకసారి మన సెల్ఫిష్ పరిధులు, ఆ కాంపౌండ్స్లోంచి కొంచెం బయటకు వచ్చి ఈ సమాజానికో, ప్రపంచానికో, లేదు మన కాలనీకో, మన ఊరికి, సిటీకో, ఆఖరికి మన అపార్ట్మెంట్కో ఒక మంచి ఆలోచన చేద్దాం. ఇది రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫెయిల్ కావచ్చు,
కొంచెం పరిశోధన చేయండి, ఇంట్రోస్పెక్షన్, ఇంట్రో లోపలికి, స్పెక్ట్ తొంగి చూడు, అవును అవును కొంచెం ఆలోచన చేద్దాం. అవును ఆలోచన చేసి నాకేమవుతుంది, మంచి రీసెర్చ్ జరిగింది. అవును అవును మంచి రీసెర్చ్ జరిగిన ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత తప్పు. యాక్షన్, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. అంటే ఒక మంచి ఆలోచన చేయండి, దానికి లోతైన అధ్యయనం చేయండి, ఆఖరికి కార్యాచరణలోకి దూకండి. తెలుగులో ఆలోచన, అధ్యయనం, ఆచరణ. ఆచరణ. దీన్ని షార్ట్గా తెలుగులో షార్ట్ చేస్తే రియా. రైట్. సో బిఫోర్ యూ స్లీప్ రియా, ఆఫ్టర్ యూ వేకప్ రియా, రోజంతా రియా. ఏం చేస్తారు మీరు డిసైడ్ చేసుకోండి. ఇందాక బస్సులో ఎగ్జాంపుల్ చెప్పినట్టు అన్నం పెడతారా, డబ్బు ఇస్తారా, బట్టలు ఇస్తారా, అక్షర జ్ఞానం ఇస్తారా, ఆఖరికి ప్రోత్సహిస్తారా, విమర్శలు ఆపుదాం, పరామర్శలు చేద్దాం. దట్స్ సో నైస్. అవునా? మనం అంటాం కదా గణితంలో, నా రూపాయి మీకు ఇస్తే మీ రూపాయి నాకు ఇస్తే ఇద్దరి దగ్గర రూపాయినే ఉంది. నేను ఒక మంచి ఆలోచన మీకు ఇచ్చి మీరు ఒక మంచి ఆలోచన నాకు ఇస్తే ఇద్దరి దగ్గర రెండు మంచి ఆలోచనలు ఉన్నాయిగా. కాబట్టి పంచుకుంటే పెంచుకుంటాం. ఎస్. ఇది అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ మ్యామ్. అద్భుతం.